అని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు మీరైతే. థ్యాంక్ యూ అండి. నిన్న చూసాం, వీడియో పెట్టారు, అమ్మగారి ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారి ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? 100% ఆయన ఆశీస్సులతోనే కదండి ఇక్కడ వరకు ఉన్నాను. మీకు మీ నాన్నగారి ఆశీస్సుల వల్లే మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అండి. ఇంకోటి, మిరాయిలో విలన్ గా బాగా చేశారు అంటున్నారు, కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని. చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి. అండ్ అలాగే రక్షక్ అని, దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గాక ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి గారు. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్లో హిట్ అయింది. మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా? నా గొంతు పోయింది, ఇదిగో ఇంకా కూడా నేను లాసెన్స్ పెట్టుకొని నేను తిన్నా. మా అమ్మ చెవులు పోయాయి నేను అరిచిన అరుపులకి. నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చిగా అరిచేశాను. సో దెర్ ఇస్ నాట్ వన్ స్పాట్, బట్ ఎవ్రీ టైమ్ లాస్ట్లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహావీర్ లామా, నాకు నా తమ్ముడిలాగానే ఫీల్ అయ్యాను. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు మేడం? నాకు లేదని మీకు ఏం తెలుసు? ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మీరు విలన్గా. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదారి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కూడా నన్ను ఇంటికి అతుకొచ్చావు కోసి కూరండి వస్తాను. ఇది 1,00,000 సార్లు చెప్పింటాను నేను డైలాగ్.